ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరి దినం మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. సార్వత్రిక సంఘంలో సామర్థ్యాలు కలిగిన మనుషులను దేవుడు ఏర్పాటు చేయడం కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనము చదువుకోగలిగినట్లయితే అక్కడ ఈ మాట రాయబడింది. ఆ మాటని మనము ధ్యానం చేద్దాం. ఈ దినం సంఘం క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏం ఏర్పాటు చేశాడో మనం ఇక్కడ చూస్తున్నాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే ఈ 5 విధాలైన పరిచర్యల తాలూకు ఉద్దేశం ఏంటంటే, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, అంతేకాకుండా దేవుని ప్రజల యొక్క విశ్వాసాన్ని సమైక్యపరచడానికి, ఏకత్వం పొంది అన్న మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రజల ఆత్మీయత పరిపక్వతలోకి రావాలి. ఎంత పరిపక్వతలోకి రావాలంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం. అంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా అన్నట్లుగా, నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం నన్ను పోలి మీరు నడవండి. అంటే క్రీస్తుకి సమానమైన సంపూర్ణత మనం అవ్వాలని దేవుడి ఒక ఆశ ఉంది. దానికోసమని ఆయన ఒక పద్ధతిని నియమించాడు. ఆ నియమించిన పద్ధతిలో భాగమే ఈరోజు మనము ఈ ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, అబద్ధ సిద్ధాంతాల నుంచి కాపాడబడ్డానికి దేవుడు ఈ 5 గ్రూప్స్ని కూడాను, ఈ పరిచర్యలను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా ఈరోజు మనము అపోస్తలులుగాను అన్న మాట మనం చూస్తున్నాం. అపోస్తలులు అంటే ఏంటి, దాని గురించి జనరల్గా బైబిల్ స్కాలర్స్ చెప్పే మాట, స్థానిక సంఘ స్థాపకుడు. మొట్టమొదటి ఎవరు దీనిని చేశారు అంటే, వాక్యాన్ని మనం కనుక చదివితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం కనుక చదివితే మొట్టమొదటిగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. చూడండి, యేసు ప్రభు కోసం ఇవ్వబడిన మాట ఏంటంటే, ఆయన మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు. ఆయనే మొట్టమొదట పంపబడినవాడు. అపోస్తలుడు అంటే పంపించబడినవాడు. కాబట్టి పంపబడినవాడని మనకి ఇక్కడ వాక్యము చాలా క్లియర్గా రాయబడిన మాట ఉంది. కనుక యేసు ప్రభు మొట్టమొదట మనం మానవులను రక్షించడానికి ఆయన వచ్చాడు. మానవులకు సువార్తను అందించడానికి ఆయన మారు మనసు పొందండి, ఇదిగో సువార్త ప్రకటించబడుతుందని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటి అపోస్తలుడిగా మనకి అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా అపోస్తలులు ఈరోజు మనం తెలియకపోతే మనము కొన్ని రకాలైన మోసాల్లో నుంచి పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు అపోస్తలులు, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనము ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనము దేవునిలో కొనసాగడానికి, ఆత్మీయతలు ఎదగడానికి, సంఘ పరిచర్యలో మనవంతు భాగస్వాములం అవ్వడానికి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటని గుర్తించడానికి, అంతేకాకుండా ఏ సేవకునికి దేవుడు ఏ రకమైన పిలుపు ఇచ్చాడో అన్న సత్యాన్ని మనం గ్రహించడానికి మనకి ఈ వాక్య భాగాలు మనకి ఎంతగానో అవసరం అవుతాయి. కనుక అపోస్తలుల గురించి రాయబడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా అపోస్తలులకి సూచక్రియలు చేసే అధికారము దేవుడు ఇచ్చాడు. వాళ్ళు పొందారు. అదేంటి అని అంటే, మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మార్కు సువార్త 16:20లో చూస్తే, అపోస్తలుల కార్యాలు 2:43లో కూడా చూసినట్లయితే అక్కడ కూడా మనకు ఒక మంచి వాక్యం కనిపిస్తుంది. అదేంటంటే, చదువుతున్నాం చూడండి, అపోస్తలుల కార్యాలు 2:43వ వచనంలో, అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అపోస్తలుల ద్వారా దేవుడు సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారిని బట్టి మనం వీరు అపోస్తలులని మనం గుర్తుపట్టవచ్చు. దేవుడు వారి ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించారు. అంతేకాకుండా అపోస్తలులు అనగానే వాళ్ళేమో
మనలాంటి మామూలు సాధారణమైన ప్రజలనే దేవుడు వాడుకొని పిలిచి వారికి ఆ రకమైన తలాంతులను ఇచ్చాడు. వారు సామాన్యమైన ప్రజలే. వాళ్ళు ఎవరనంటే అపోస్తుల కార్యాలు 4:13 కనుక ఒక వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే వారి కోసం ఈ లేఖనం ఇలాగ రాయబడింది. అదేంటంటే వీళ్ళు అపోస్తుల కార్యాల్లో మనం వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. సో అపోస్తలుల గురించి రాయబడిన ఈ మాట చాలా విషయాలు ఉంది. మత్తయి సువార్త 4:18 కూడా రాయబడిన ప్రకారం అయితే వీరు సామాన్యమైన ప్రజలే. అయితే ఇక్కడ వాళ్ళు విద్యలైన పామరులను కూడా మనకు రాయబడింది. కానీ దేవుడిచ్చిన అధికారం కలిగిన వారు కాబట్టి వారు సూచక్రియలు మహత్కార్యాలు అవన్నీ కూడా చేయగలిగారు అని మనము దాన్ని బట్టి గుర్తించవచ్చు. వీళ్ళు అపోస్తలులా కాదా అని దాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. అంత మాత్రమే కాకుండా వీళ్ళు దేవుని చేత అలాగే యేసు ప్రభువు చేత లేదా పరిశుద్ధాత్మ చేత పిలువబడ్డారు. దీనిని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దాంట్లో మొట్టమొదటి వచనంలో కూడా మనము దానికోసం చెప్తాడు. అది చదువుతున్నాను నేను. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన పౌలు. అపోస్తలులుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని చేత యేసయ్య చేత పిలువబడాలి. యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండడం కొరకు సహోదరులైన సొస్తెనేసును వీళ్ళందరూ కూడాను కనుక కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనుక క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారిని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి చూడండి అపోస్తలుగా ఉండాలని అంటే దేవుని చేత వాళ్ళు పిలువబడ్డారు అని సత్యం మనం గుర్తించవచ్చు. ఇవే మాటలు మనం అపోస్తల కార్యాలు 20:24 చూస్తాం. 13:2-3 కూడా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ అపోస్తలుల గురించి ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే మనము ఈ 12 మంది అపోస్తలులు కూడా ఇశ్రాయేలు యూదులకు సంబంధించి వాళ్ళు ఆ గోత్రాలకి ఏర్పాటు చేయబడ్డారు. మొట్టమొదటిగా అయితే వాళ్ళని 12 మందిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. లూకాసు సువార్త 22:30 మనం కనుక చదివితే వాళ్ళ గురించి దేవుని ఏర్పాటులో ఎంత గొప్ప స్థానాన్ని ఈ అపోస్తలులకి దేవుడు ఇచ్చాడో మనము దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ మాట మనం ఇక్కడ చదువుదాం. లూకాసు సువార్తలో నుంచి 22:30 వచనాన్ని మనం ఇక్కడ చదువుదాము. ప్రభు చెప్తున్న మాట, గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. చూడండి ఎంత గొప్ప అధికారాన్ని అపోస్తలులకి ఇవ్వబడింది. కనుక అపోస్తలులైన వారు ఒక ప్రత్యేకమైన పని కొరకు వాళ్ళు పిలువబడ్డారు. ఇది కేవలము సంఘము క్షేమాభివృద్ధి కోసం, పరిచర్య ధర్మం జరిగించడం కోసం, లేదా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడాను క్రీస్తుకి సమానమైన పరిపూర్ణతలోకి వెళ్ళడం కోసం. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏమో గొప్ప చేసుకోవడం అని కాదు, కానీ ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా సంఘానికి క్షేమాభివృద్ధి ఇవ్వాలి అన్న విషయాన్ని క్లియర్గా చెప్తున్న మాట. ఇక్కడ చాలామంది అపోస్తలుల గురించి వీళ్ళ కోసం మాట్లాడితే వారు సంఘాన్ని స్థాపించే వాళ్ళు సహాయపడడానికి వాళ్ళు దేవుడు వారికి అనుగ్రహించాడు. అంటే ఏంటంటే సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తే దాన్ని స్థాపించాడు. దాని అంతటికీ కూడా వీళ్ళు సహకారులుగా ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 కనుక మనం చదివితే ఈ మాట మనం అర్థం చేసుకోగలుగుతాము. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి వీళ్ళు కూడా పునాది వేశారంట. పునాది వేసే సామర్థ్యము అపోస్తలులకి దేవుడు ఇచ్చాడు. అంటే అపోస్తలులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సంఘ స్థాపనలో వాళ్ళు ఖచ్చితంగా పాలిభాగస్తులుగా ఉంటారు. సంఘాలని కడతారు, నిర్మిస్తారు. ఆయా సంఘాలని వారు ఏర్పాటు చేస్తారని మనము సత్యాన్ని గుర్తించుకోవచ్చు. క్రీస్తేసే మూలరాయి అయితే ఆ క్రీస్తేసు మూలరాయి మీద వీళ్ళందరూ కూడాను కేవలం వీళ్ళ సొంతం ఇది కాదు, కానీ క్రీస్తు మీద మాత్రమే ఆ సంఘాలని కట్టడానికి వాళ్ళు పూనుకుంటారన్న వాక్యం సెలవిస్తుంది. మరి ముఖ్యంగా చాలామంది అపోస్తలులు లేఖనాల్లో ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:1 ప్రకారం చూస్తే పౌలు గారు ఒక అపోస్తలుడుగా ఉన్నాడు. అంటే ఈ 12 మంది అపోస్తలులు కాదు, కానీ తర్వాత కూడా కొంతమందిని దేవుడు అపోస్తలులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందులో అపోస్తలులైన పౌలు గారని మనం ఇప్పుడు వాక్యంలో చదువుతాం. దేవుడు కూడాను ఆయన గురించి 1 కొరింథీ అవన్నీ మనం చదివితే ఇప్పుడు 9:1 ప్రకారంగా బర్నబా
అలాగే అపోస్తల కార్యాలు 14:14లో, ఆంద్రోనీకు రోమీయులకు రాసిన పత్రిక 16:7లో, యూనియా అపోస్తల కార్యాలు 16:7లో, తిమోతి 1 తెస్సలోనిక 1:1లో, 2:6లో, అలాగే తీతు టైటస్ 2 కొరింథీ 8:23. ఇలా చూస్తే ప్రభువు సహోదరుని యాకోబు గలతీ పత్రిక 1:19 ప్రకారంగా చూస్తే వీళ్ళందరూ కూడాను అపోస్తులుగానే పిలువబడ్డారు. అపోస్తులని వీరిని మనం గుర్తించవచ్చు. కారణం దేవుడు వీరికి ఇచ్చిన వరం కావచ్చు, వారికి ఇచ్చిన పద్ధతి కావచ్చు, లేదా వారు జీవించే జీవిత విధానం కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి అని అంటే, సంఘాన్ని క్రమబద్ధం చేయడానికి దేవుడు వీరికి అధికారం ఇచ్చాడు. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనం కనుక చదివితే, ఇంకా 1 కొరింథీ 5:3లో కూడా రాయబడిన ప్రకారంగా ఇక్కడ అపోస్తులైన వారికి ఎటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చారు, వారికి ఏ రకమైన వరము లేదా అధికారం ఇవ్వబడింది అనేది మనం ధ్యానం చేసినట్లయితే ఒక మాట మనం చూద్దాం. 3:6 ప్రకారం, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా చూడండి, అంటే అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని దగ్గర నుంచి మీరు తొలగిపోవాలి. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే అక్రమంగానే ప్రవర్తిస్తుంటారు. అటువంటి వారిని సరిచేసే పద్ధతి అపోస్తులకు దేవుడు ఇచ్చాడు. ఆ ధైర్యము లేదా ఆ సామర్థ్యము, ఆ స్థాయి కలిగిన అధికారాన్ని దేవుడు అపోస్తులైన వారికి ఇచ్చాడు. కనుక వాళ్ళు చెప్తున్నప్పుడు వారు తప్పక లోబడతారు. లోబడకపోయిన వారి పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినా అది సామెతల గ్రంథంలో మనకు తెలిసిన మాట. కానీ ఇక్కడ మనం చూస్తున్న అపోస్తులు ఇంకా చేసే పని ఏంటంటే, వాళ్ళు బోధిస్తారు, ప్రసంగిస్తారు, సువార్త ప్రకటిస్తారు. అపోస్తుల కార్యం 2:42లో, 1 తిమోతి 2:7లో కనుక మనం చూసినట్లయితే కూడా ఇక్కడ కూడా అదే మాట మనకి కనిపిస్తుంది. వీళ్ళకి దేవుడిచ్చిన ఇంకొక మంచి వరం ఏంటంటే, వీళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా అపోస్తులని పిలిపించుకోవాలంటే, అపోస్తులు అయి ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే, 1 తిమోతి 2:7, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడును గాను, అంటే సువార్త ప్రకటించేవాడు గాను, అపోస్తులను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడు గాను నియమించబడితే నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు. చూడండి ఈ మాటల్లో, అంటే వాళ్ళు ప్రకటిస్తారు, ప్రసంగిస్తారు, లేదా బోధ చేస్తారు. ఇవన్నీ కూడా అపోస్తులు చేసే పనుల్లో ముఖ్యమైన భాగాలు. ఇవేమీ చేయడం లేదనంటే కేవలం మామూలుగా కాకుండా ఇవన్నీ కూడా వారు తప్పక చేస్తారు. వారిని బట్టి మనం వీరు అపోస్తుల కాదా అనే దాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవచ్చు, గుర్తించవచ్చు. మరి ముఖ్యంగా అపోస్తులు అంటే వారి జీవిత విధానంలో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కాబట్టి, సామాన్యమైన మానవులే కాబట్టి, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో కూడా అపోస్తుల పౌలు జీవితాన్ని కనుక మనం చూస్తే, అపోస్తుల పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 4వ అధ్యాయం 9 నుంచి 21 వచనం వరకు కనుక మనం చూస్తే అక్కడ వారి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ఎలాగుందో, మరణదండ విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. చూడండి, అపోస్తులు కానీ అందరికంటే దేవుడు కడపట ఉంచాడంట. అపోస్తులు కదా దేవుడు మమ్మల్ని అందరికంటే పెద్ద స్థాయిలో ఉంచాడు అనట్లేదు. కడపట మమ్మల్ని ఉంచాడు, అందరికంటే దిగువ స్థాయిలో మమ్మల్ని ఉంచాడని నాకు తోస్తుంది. ఎందుకంటే నాకు వచ్చే పరిస్థితులు అలాగ ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు గారు తను చెప్తున్నాడు. ఎలాగనంటే, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మీరు చూడడానికి చాలా బుద్ధిమంతులుగా ఉన్నారు, మేమేమో సువార్త ప్రకటిస్తున్నాం, మీకు బోధిస్తున్నాం, మీకేమో వాక్యాన్ని అందిస్తున్నాము, దేవునిలో సంపూర్ణతలకు నడిపిస్తుంటే మేము వెర్రివాళ్ళలాగా కనిపిస్తున్నాం. అపోస్తలులమే, కానీ లోకం మీ దృష్టికి మేము వెర్రివాళ్ళలాగా ఉన్నాము. కానీ మీరు బుద్ధిమంతులే, అయితే మేము బలహీనలము, మీరు బలవంతులు. చూడండి, అపోస్తలులు చూడడానికి అలా బలహీనలాగా కనిపించారు. మీరు ఘనులు, మేము ఘనహీనలము. వారి జీవితంలో ఈ ఘనత కూడాను అంతగా కనిపించినట్టుగా మనకి తెలియట్లేదు. అంతేకాకుండా ఆకలి దప్పులు, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేకున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించబడుచున్నాము, హింసింపబడి ఓదార్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు కూడా ఎంచబడి ఉన్నాం. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? సంఘానికి సంబంధించి సంఘం బలవంతులుగా ఉండాలని, వాళ్ళు బలహీనంగా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు.
వీళ్ళు ఆకలి దప్పులతో ఉన్నా పర్లేదు కానీ సంఘంలో మాత్రం ఎవరు ఆకలి దప్పులతో ఉండాలని అనుకోవట్లేదంట. అంతేకాకుండా వీళ్ళకేమీ కూడాను నిలువరమైన నివాసం కూడా లేకుండా ఉన్నారంట. వారి స్వహస్తాలతో వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారంట. ఖాళీగా ఊరికే కూర్చొని తినట్లేదంట. నిందింపబడి దీవించుచున్నాము, మేము నిందించబడుతున్నాం, మేము చేసే పని వల్ల సేవలో అనేక మంది నిందలు వస్తున్నాయి. అయినా కూడా ఎవరు నిందించిన తిరిగి వాళ్ళకి మళ్ళీ మేము దీవిస్తున్నాము. మేము హింసించబడుతున్నాం చాలామంది చేత, కొన్ని రకాల మాటలు అవ్వచ్చు, చేష్టలు అవ్వచ్చు, కానీ అయినా కూడా మేము ఏం చేస్తాం తెలుసండి, ఓర్చుకొనుచున్నాం. ఇదంతా అపోస్తుల జీవితాల్లో దేవుడిచ్చిన పద్ధతి. అంటే వీరు అపోస్తుల, వీళ్ళు ఓర్చుకుంటున్నారా, లేదా వీళ్ళు స్వహస్తాలతో కష్టపడి పనిచేస్తున్నారా, లేదా వీళ్ళు ఈ విధంగా వాళ్ళ జీవితంలోని ఎలాంటి ఎక్స్పోజింగ్ వాళ్ళ జీవితంలో ఉంది, వాళ్ళు ఎలా ప్రదర్శించుకుంటున్నారు తమకు తాము, దూషించబడి బతిమాలు కొనుచున్నాము. సంఘంలో కానీ సమాజంలో కానీ దూషించబడి తిరిగి బతిమలాడుకుంటున్నారు. లోకానికి మురికిలాగా ఉన్నా కూడా, అందరికీ పెంటగా ఉన్నా మేము ఎంచబడుతున్నాం. ఇవన్నీ కూడా అపోస్తులు తమ జీవితాల్లోని వెళ్ళే పద్ధతుల గురించి దేవుడు చెప్తున్నాడు. అంతే 12వ అధ్యాయం 3వ వచనం కూడా 2 కొరింథీలో చదివితే వాళ్ళకున్న కొన్ని పరిస్థితులు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈరోజు ప్రియులారా, అపోస్తులు అంటే ఎలా ఉంటారు, అపోస్తుల పని ఏంటి సంఘంలో, ఒకవేళ ప్రభు మీకు ఏ పిలిపిచ్చాడు అది మీకు కనుక అర్థం కావాలంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసి, మన ప్రభువా నేను అపోస్తులుగా ఉండడానికి పిలువబడ్డానా, లేదా నేను బోధకుడిగా ఉండడానికి పిలువబడ్డా, సువార్థికుడిగా ఉండడానికి పిలువబడ్డా, ప్రవక్తగా ఉండడానికి పిలువబడ్డా, నా పిలుపు ఏంటి ప్రభువా, నన్ను ఏ రకంగా వాడుకుంటావు, నీ సంఘం క్షేమాభివృద్ధిగా ఉండాలంటే నా పాత్ర ఏంటి, నేను సంఘంలో ఒక వ్యక్తిగా ఉన్నానంటే నా తాలూకా పని ఏంటి అని చెప్పి మనం తప్పక అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని, ఎలాగైతే పౌలుని బర్నబాని ఆయన ప్రత్యేకపరిచి నేను ఏర్పరిచిన పనికి మీరు పంపించండి అని ఆయన చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 14 ప్రకారంగా అక్కడ వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనల్ని కూడా ప్రార్థన చేసి ఉపవాసం అంటే దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు మన పిలుపు ఏంటో దేవుడు చెప్పి ఆయా రకాలకు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ఈ అపోస్తులకు సంబంధించి అందరూ అపోస్తులుగా ఉన్నారు. అయితే కొంతమంది ఇలా కూడా ఉన్నారు, అబద్ధపు అపోస్తులు, దొంగ అపోస్తులు ఉన్నారు. వారిని కూడా మనము ఇలాంటివేవి వారిలో కనిపించవు. ఇంతవరకు మనం లేఖనంలో ధ్యానం చేసిన ఏవి కనిపించవు. వాళ్ళు కేవలం ఎలా కనిపిస్తారని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-15 వచనాలు చదివితే, ఇక్కడ 11వ వచనం మొదటి నుంచి కూడా లాస్ట్ వరకు మనం ధ్యానం చేసినట్లయితే అంతా చదువుకోగలిగితే పౌలు గారు చెప్తున్న మాట, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతం కలుగును. ఏలయనగట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారినై ఉన్నారు. చూసారా, సంఘాలు ఈరోజు దొంగ అపోస్తులు సార్వత్రిక సంఘంలో కనబడుతుంది. మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్నామంటూ, ప్రభువులో బాప్తిస్మం తీసుకున్నామంటూ, ప్రభు సంఘాలతో కలిసి ఉంటూ తిరిగి బైబిల్ని వ్యతిరేకంగా బోధిస్తూ, బైబిల్ బోధన తప్పు చేస్తూ, వక్రీకరిస్తూ, సంఘంలోని విశ్వాసాన్ని చెరుపుతూ, పాడు చేస్తూ, లేనిపోని డౌట్లు పుట్టిస్తూ వారి జీవితాల్లో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసం చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఒకవైపు అయితే అపోస్తులు అయితే వీళ్ళు పక్షాన పెట్టి స్వార్థం లేకుండా సంఘం తాలూకా క్షేమాభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళైతే, దొంగ అపోస్తులు వాళ్ళకు వాళ్ళు ఏదో స్వార్థంగా సంపాదించి, వాళ్ళకు వాళ్ళు ఏదో గొప్ప చేసి, వాళ్ళకు వాళ్ళు ఏదో చేసుకొని విశ్వాసులు బుద్ధిమంతులుగా కాకుండా, లేదా విశ్వాసులు బలవంతులుగా కాకుండా, లేదా తిరిగి ఇవేవి కూడా వారిలో కనిపించు. మనం చాలా క్లియర్గా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కనుక ఈరోజు ఈ మాటలు బట్టి అపోస్తలుడైన పౌలు చాలా బాధతో ఈ మాటలు రాస్తున్నాడు. ఎందుకంటే మీరు ఎవరు మోసపోకూడదు. 11:3 చదివితే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఎలా మోసపరిచింది? హవ్వను మోసపరిచినట్టంటే ఏదైతే దేవుడు వద్దు అన్నాడో ఆ విషయాల మీద ఆసక్తిని పెంచేటట్లుగా చేసి మోసపరిచింది. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పి మోసపరిచింది. ఈరోజు కూడా చాలామంది దేవుడు వద్దన్నవి ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా వాటిని చేసినా పర్వాలేదు అన్న పరిస్థితికి ప్రజలకి బోధిస్తూ, తప్పుగా చేస్తూ, వాళ్ళ జీవితాలని దేవునికి దూరం చేస్తూ పవిత్రత నుంచి తొలగిపోయినట్లు చేస్తారంట. కనుక ఇది ఒక మంచి సూచన. ఎవరైనా మనల్ని లేదా సంఘాల విశ్వాసులను వారు పవిత్రమైన జీవితంలో నుంచి అపవిత్రతలోకి నడిపిస్తుంటే, అటువంటి దొంగ అపోస్తులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. వారి మాటల వల్ల, వారి చేష్టల వల్ల, వాళ్ళ క్రియల వల్ల, వాళ్ళ ప్రవర్తనల వల్ల వాళ్ళు సంఘ విశ్వాసాలని అపవిత్రత లోపలికి నడిపించి అపవిత్రమైన పరిస్థితులకు నడిపిస్తున్నారని అంటే ఖచ్చితంగా వారు దొంగ అపోస్తులని
ఇటువంటి ఏ సింబల్స్ వారిలో లేకుండా, ఏ గుర్తులు, ఏ ముద్రలు వారిలోకి లేకుండా, ప్రభువు పిలుపును లేకుండా, మరి ముఖ్యంగా ఆయన ద్వారా మహత్కారాలు సూచక్రియలు జరిగించకుండా మేము కూడా అపోస్తులమే, మా మా మాట మీరు వినాలి, దేవుడే మమ్మల్ని పంపించాడు, దేవుడి వల్ల మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారంటే ప్రియులరా, ఖచ్చితంగా ఈ వాక్యం మనం అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు నిజమైన అపోస్తులులా కాదా అనేది మనం అర్థం చేసుకొని వారికి అక్రమముగా ఉన్న వారికి బుద్ధి చెప్పి వారికి దూరంగా ఉండమని వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు మనము అపోస్తుల జీవితాల గురించి నేర్చుకుంటున్నాం. తర్వాత కూడా మళ్ళీ మన సంఘం క్షేమాభివృద్ధి నందుల నెక్స్ట్ ఎపిసోడ్ దాంట్లో మనము ప్రవక్తలు అంటే ఎలాగుంటారు, సువార్థికుల్ని ఎలా మనం గుర్తుపట్టాలి, అంతేకాకుండా కాపరుల తలకు పనులు ఏంటి, ఉపదేశకుల పని ఏంటి, ఇదంతా ఎందుకంటే దేవుడు నియమించాడంటే ఎవరు గొప్ప వాళ్ళ కోసం కాదు, కానీ సార్వత్రిక సంఘంలో పరిచర్య ధర్మం జరిగించడం కోసం దేవుడు వీరిని ఏర్పరిచాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కోసం ఏర్పరిచాడు. పరిశుద్ధులట సంపూర్ణతలోకి వెళ్ళాలి. అది ఎంతకంటే అందరూ దేవుని కుమారుని గురించిన ఏకత్వం రావాలి. ఈరోజు సంఘంలో క్రీస్తుని గురించి ప్రశ్నలు అడిగి చాలామంది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక వారందరికీ క్రీస్తు గురించిన ఏకత్వం రావాలి. నా ప్రభు కోసం నేను చెప్పగలగాలి అన్న స్థాయి వారికి రావాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సమయంలో దేవుని కుమారుడు కూర్చున్న జ్ఞానం విషయం ఏకత్వం పొందాలి. సంపూర్ణల మగు వరకు అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావడం కోసము మిగతా ప్రవక్తల గురించి తెలుసుకుందాం, సువార్థికుల కోసం తెలుసుకుందాం, కాపర్ల కోసం తెలుసుకుందాం, ఉపదేశకుల కోసం తెలుసుకుందాం. ఒకవేళ అలా తెలుసుకోకపోతే సంఘ విశ్వాసులు తప్పుదోవ పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలామంది మీ పాస్టర్ గారు ఇలా చేస్తున్నారా, మీ పాస్టర్ గారు ఇలాగ ఉన్నారా, మీ పాస్టర్ గారు అది చేస్తారా, మీ పాస్టర్ గారు ఇది చేస్తారంటే దేవుడు మా పాస్టర్ గారికి ఏం పని ఇచ్చాడో అది ఆయన చేస్తున్నాడని చెప్పలేని విశ్వాసులు చాలామంది రోజుల్లో కనబడుతున్నారు. దేవుడు ఆయన ఈ పిలుపు కోసం పిలిచాడని చెప్పలేని విశ్వాసులు చాలామంది ఉన్నారు. కానీ నిజమే, మా పాస్టర్ గారు అలా చేయట్లేదు, మా పాస్టర్ గారు ఇలా చేయట్లేదు, లేకపోతే మా పాస్టర్ గారు అది చేయలేదు, ఇది చేయలేదు. నిజమే, చూసారా, మీరు చెప్పినట్టుగానే ఉంది అంటే మీ పాస్టర్ గారు కరెక్ట్ కాదు, లేకపోతే మీరు నిజమైన ఆయన అపోస్తలులు కాదు, లేకపోతే నిజమైన సువార్థికుడు కాదు, నిజమైన కాపరి కాదు, ఏదో ఒకటి చెప్పి అబద్ధ బోధలు చెప్పి అపవిత్రతలోకి నడిపించి సమాజం ఒక తరం బయలుదేరింది. కనుక ప్రియులారా, సంఘ విశ్వాసులు మరి జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తాను. మీ సేవకుడు, మీ బోధకుడు లేదా మీ కాపరి వాళ్ళు చెప్తున్న మాటలు విని మీరు ఎవరు నిజమైన వారు, ఎవరు నిజమైనది కాదు, ఎవరు మిమ్మల్ని పవిత్రతలోకి నడిపిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని అపవిత్రతలోకి నడిపిస్తున్నారు, ఎవరు మీ కొరకు వాళ్ళు బలహీనులను మిమ్మల్ని బలపరుస్తున్నారు, వాళ్ళు నిందించబడి మిమ్మల్ని ఘనపరుస్తున్నారు, వాళ్ళు ఘనహీనులను మిమ్మల్ని ఘనపరుస్తున్నారు, ఇవన్నీ మీరు గుర్తించినప్పుడు నిజమైన అపోస్తలులు ఎవరో, నిజమైన విశ్వాసాలు, నిజమైన కాపరులు ఎవరో, లేదా నిజమైన సువార్థికులు, ప్రవక్తలు ఎవరో, బోధకులు ఎవరో అర్థం చేసుకోగలుగుతారు. ఈ వాక్యము ఇంతవరకు విని అర్థం చేసుకున్నారు నమ్ముతున్న చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు కూడా మోసపోకుండా ప్రభు నీ రాకడలు ఎత్తబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా నాయన సంఘంలో ఏదైతే బోధ వింటున్నారో తండ్రి, అది వాక్యానుసారమైందో కాదో వారు గుర్తించి తండ్రి నాయన నిజమైన అపోస్తలులు నాయన వారు ఎవరో తెలుసుకొని, అలాగే మరి ముఖ్యంగా నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చి కాపరుల కోసం, ప్రవక్తలు అన్నింటిని కోసం కూడా తెలుసుకొని ఆయన సంఘంలో పరిచర్య ధర్మం జరిగించడానికి, అలాగే సంపూర్ణతలోకి వెళ్ళడానికి కృప చూపించమని మహిమాగంతా నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత కంటిన్యూషన్ వచ్చిన సువార్థికులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, ఆ విషయాల కోసం, మన కాపర్ల కోసం, బోధకుల కోసం కూడా తెలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.